హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ ఉక్కెరాయి ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరపప్పు, బెల్లం మరియు నెయ్యితో చేసిన ఈ స్వీట్ నోట్లో వేస్తే కరిగిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ ఉక్కిరాయి తయారు విధానం చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. మీరు గ్లాస్‌లో తీసుకుంటే 1 గ్లాస్ పెసరపప్పు తీసుకోండి. ఈ పెసరపప్పుని మనము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసి బాగా చిన్నటి మంటలో వేయించుకోవాలండి. ఈ పెసరపప్పుని కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే స్మెల్ కూడా వేగిపోతే కొద్దిగా స్మెల్ వస్తదండి. అంతవరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసి 2, 3 సార్లు ఇలాగే వాటర్ పోసి వాష్ చేయండి. నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. మీరు ఒకవేళ గ్లాస్‌లో తీసుకుంటే 1 గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక కొద్దిగా ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించండి. ఈ పెసరపప్పు ఉడికే లోపల మనం ఇక్కడ బెల్లము కరిగేస్తామండి. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, 1 కప్పుకి 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. మీరు గ్లాసులో అయితే 1 గ్లాస్‌కి 2 గ్లాసులు బెల్లం తీసుకోండి. కొద్దిగా స్వీట్ తక్కువ తింటే కొద్దిగా 1 గ్లాస్‌కి 1.5 గ్లాసు బెల్లం తీసుకోండి. కొద్దిగా వాటర్ పోసేసి బాగా కరిగేసేయండి బెల్లంని. బెల్లం పాకం ఏం అవసరం లేదండి. బెల్లం జస్ట్ కరిగితే చాలు. ఇట్లాగా వీడియోలో చూపించే విధానంగా. బెల్లం పాకం అయితే బాగోదు, మళ్ళీ బెల్లం కరిగితే చాలు వాటర్తో. అంతలోనే మన పెసరపప్పు ఉడికిపోయిందండి. చూడండి, పెసరపప్పు ఇట్లా ఉండాలా, అక్కడక్కడ పలుకు పలుకుగా ఉండాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి. 1 కప్పుకి 1/2 కప్పు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ గ్లాస్లో అయితే 1 గ్లాస్‌కి 1/2 గ్లాసు నెయ్యి తీసుకోండి. ఇప్పుడు ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకొని కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనము 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి. 1 కప్పుకి 1/4 కప్పు అంతా, ఆ కప్పుతోనే మీరు గ్లాస్ అయితే 1/4 గ్లాస్ అంతా ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ, సుజ్జి అంటాం కదా, అదే వేసుకొని బాగా వేయించుకోవాలండి. కాస్త ఎక్కువ, మరీ ఎక్కువ కాకుండా జస్ట్ కాస్త వేగించి అందులో ఇప్పుడు మనము ఆ కప్పుతోనే 1/4 కప్పు అంతా కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఆ కొబ్బరి తురుము కూడా కాసేపు అలాగా వేయించుకోవాలండి. ఇవన్నీ కాస్త వేగాక ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు మొత్తం దీంట్లో వేసేయాలండి. అవంతా పెసరపప్పు కూడా వేసి ఒక్కసారి బాగా కలపండి. ఇప్పుడు మనము బెల్లం కరిగేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లంని కూడా దీంట్లో వడబట్టేసి డైరెక్ట్ వేయకండి. అందులో ఏమైనా డస్ట్ ఉంటే పడుతుంది. అందుకే బెల్లంని కూడా బాగా వడకట్టేసి మొత్తం బెల్లం అంతా దీంట్లో వేసుకోవాలండి. ఇవంతా కూడా ఒకసారి బాగా కలపండి. చూడండి, ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది కదా, ఇది దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. చిన్నటి మంటలో, లో ఫ్లేమ్లో, లేకపోతే అడుగు అంటిస్తుంది. అందుకే బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది కొద్దిగా దగ్గర పడితే మనం ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఇలాచీ పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇది కాస్త దగ్గర పడింది కదా, మనము నెయ్యి వేసాం కదా, అంత తొందరగా అంటదు. కానీ మీరు నాన్ స్టిక్ కడాయి తీసుకుంటే బాగుంటుంది. ఏదైనా నాన్ స్టిక్ పాత్రలో చేశారంటే అడుగు అంటకుండా బాగా వస్తుందండి. చూడండి, మనది ఉక్కెరాయి రెడీ అయిపోతుంది. బాగా దగ్గర పడి థిక్నెస్ ఇలా ఉండాలండి. మళ్ళీ చల్లారితే ఇది కొద్దిగా గట్టి వస్తుంది. మన ఉక్కెరాయి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇది ముఖ్యంగా తమిళనాడులో పండుగలకి, శుభకార్యాలకి చేసిన స్పెషల్ స్వీట్ అండి. ఏదైనా శుభకార్యాలు, పండుగలు కానీ మీరు దేవునికి నైవేద్యంలో కూడా పెట్టొచ్చండి దీన్ని. మా రెసిపీ నచ్చితే, మా వీడియో నచ్చితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా రెసిపీని ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.